దాదాపు 2 సంవత్సరాల క్రితం దాము గారికి చెప్పే ముందర వేరే కథ ఒకటి చెప్పాను యాక్చువల్లీ. కొంచెం హాస్యరస భరితమైన కథ అది. నాకు తెలిసిన చాలా కొద్ది నిర్మాతలు అదొద్దు, ఇంకా కొంచెం సీరియస్ కథ కావాలని అడిగింది దాము గారే. నేను కొంచెం ఆశ్చర్యపోయాను. ఎందుకంటే అప్పుడు నేను గోల్కొండ హై స్కూల్ అని చాలా కష్టపడి తీసిన సినిమా అది. ఫిజికలీ ఐ వాజ్ ఎగ్జాస్టెడ్ యాక్చువల్లీ మేకింగ్ దట్ ఫిల్మ్. కాబట్టి ఏదైనా లైట్ హార్టెడ్ ఫిల్మ్ చేద్దాం అనే టైంలో, లేదు దాము గారు వేరే కథ ఏమైనా ఉంది చెప్తావా అంటే, నేను అప్పుడు చాలా పెద్దగా డెవలప్ చేయని ఒక ఐడియాని చెప్పాను ఆయనకి. ఇలా ఉంటుందంటే చాలా బాగుంది, దీన్ని డెవలప్ చేయదే చేద్దాము, ఎంత టైం పట్టినా పర్వాలేదు అని చెప్పారు. అలా స్టార్ట్ అయింది. అంతకుముందు ఆ తర్వాత ప్రయాణం. తర్వాత చాలా దాము గారితో వర్క్ చేయడంలో అంటే నాకు లక్కీగా ఇప్పటివరకు నిర్మాతలు అలాంటి వాళ్ళే దొరికారు. కానీ దాము గారిలో ఒక ప్రత్యేకత ఏముందంటే, ఆయన మీకు స్క్రిప్ట్ ఫుల్ లెంగ్త్ స్క్రిప్ట్ ఇచ్చినప్పుడు అది అసలు ఫస్ట్ చదవగలగడం, కథని వినడము వేరు, ఒక స్క్రీన్ ప్లేని చదివి ఆ స్క్రీన్ ప్లే యొక్క గమనాన్ని అర్థం చేసుకోవడం వేరండి. ఆ రెండు వేరు స్కిల్స్. నేను కథ చాలా అందంగా చెప్పచ్చు మీకు, చందమామ కథలాగా, కానీ దాని స్క్రీన్ ప్లేలో ఎలా మలచాలి, ఆ మలచింది నిర్మాత ఎలా అర్థం చేసుకుంటాడో, అర్థం చేసుకుని తెర మీద ఎలా ఉండాలని కోరుకుంటాడో, అది చూస్తాడా లేదా, ఆ చూడగలుగుతారా లేదా ఒక నిర్మాత అనేది చాలా వేరే రకమైన ప్రక్రియ, అది వేరే రకమైన టాలెంట్, అది జడ్జ్ చేయగలగడం. ప్రమోషన్లో దానిలో కూడా భాగంగా దాని వెనకాల నిలబడి కేవలం మన సినిమా తీసాము అనే తాపత్రయంతో ప్రమోట్ చేయడం కాకుండా, మంచి సినిమా తీసాము, నాకు ఆ ప్రోడక్ట్ మీద నమ్మకం ఉంది, నేను నమ్మి దాన్ని ప్రమోట్ చేస్తున్నాను అని చెప్పగలగడానికి చాలా ధైర్యం ఉండాలి, కన్విక్షన్ ఉండాలి. ఆ విధమైన నమ్మకం, ధైర్యం, కన్విక్షన్ చూపించినందుకు ప్రత్యక్షంగా నాకు ఒక నిర్మాతతో ఆ విధమైన సాంగత్యం ఏర్పడినందుకు దామోదర్ గారు థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ బీన్ అన్ ఆనర్ అండ్ ప్రివిలేజ్ టు వర్క్ విత్ యూ. అండ్ ఇంకా టీం అందరూ చాలా అద్భుతంగా కాంట్రిబ్యూట్ చేశారు ఈ సినిమాలో. అండ్ అవన్నీ మామూలుగా అంటూ ఉంటాం మనం, రాబట్టుకున్నారని. రాబట్టుకోవడం ఉండదండి, ఇదేం జ్యూస్ కాదు పిండడానికి. బట్ బేసికలీ ఏంటంటే, వెన్ యూ వర్క్ విత్ లైక్ మైండెడ్ పీపుల్, ఆలోచన ధోరణి, ఆలోచన విధానం ఎప్పుడైతే సారూప్యత ఉంటుందో, వాళ్ళతో పని చేయించుకోవడం కూడా చాలా తప్పు మాట. వాళ్ళతో వర్క్ చేయడం చాలా బాగుంటుంది. అది దామోదర్ ఈజ్ నోన్ టు మీ, నాకు చాలా కాలంగా తెలుసు. హిస్ ఫాదర్ నా చాలా క్లోజ్ ఫ్రెండ్. ఆయన్ని నేను చాలా డిస్కరేజ్ చేశాను సినిమాకి రావద్దని. ఆయన he came, his son also is there now. I was very happy when he first made a successful film with then I thought he has a good team who are interested in the welfare of the producer. So this is again when I saw him, I came for the function, I asked him, where is the money? Money bags must be hanging on you. He said, that is the film industry, you will never see the money. Successful film is a must for the survival and growth of the industry. అది ఏ విధమైన జెలసీ, గ్రీడ్ లేకోకుండా సక్సెస్ఫుల్ ఫిల్మ్ ఈజ్ ఏ సక్సెస్ ఆఫ్ ది ఇండస్ట్రీ. దట్స్ హౌ రియల్లీ వన్ హ్యాస్ టు అండర్స్టాండ్ ది స్పిరిట్. ఈ మధ్య కాలంలో మిస్ మారుతి ఈజ్ హియర్, who is keeping the industry's wheels turning nicely. We need such people, because successful film is the success of the industry, and we are all there because of that success. మా దాము గారు అలా మొదలైంది, మళ్ళీ ఇప్పుడు మంచి సక్సెస్ఫుల్ సినిమా తీశారు. కంగ్రాట్స్. డైరెక్టర్ మోహన్ కృష్ణ గారు మంచి డైరెక్టర్, ఆయన సినిమాలంటే నాకు చాలా ఇష్టం. కంగ్రాట్స్ సార్. మా ఎంఎస్ రాజు గారు అబ్బాయి మా సుమంత్ చాలా అందంగా ఉన్నాడు, మంచి హిట్ అయింది సినిమా. కంగ్రాట్స్. అలాగే అమ్మాయి హీరోయిన్కి, యూనిట్ అందరికీ కంగ్రాట్స్. ఇంకా మా దాము గారు చాలా మంచి సినిమాలు తీయాలి. అలాగే మా సుమంత్ మారుతి గారి బ్యానర్లో, సుకుమారి గారి బ్యానర్లో, వేమారెడ్డి గారు కూడా ఇక్కడే ఉన్నారు, మంచి సినిమాలు చేస్తున్నారు. ఆల్ ద బెస్ట్ నాన్న. థ్యాంక్ యూ. నన్ను దర్శకుడిగా నిలబెట్టిన మా ఎంఎస్ రాజు గారి అబ్బాయి సుమంత్ హీరోగా నిలదొక్కుంటే ఆయన ఎంత ఆనందపడతారో నేను అంత రెట్టింపు ఆనందపడతాను. సో అతనికి ఇలాంటి ఒక సూపర్ హిట్ ఫిల్మ్ అందించిన మిత్రులు, రంజిత్ మూవీస్ అధినేతలు దామోదర్ ప్రసాద్ గారికి, వివేక్కి, జగన్ గారికి, అలాగే డైరెక్టర్ ప్రియమిత్రుడు మోహన్ కృష్ణకి అండ్ చైల్డ్హుడ్ ఫ్రెండ్ తను నాకు. సో మొత్తం హోల్ టీం అందరికీ మనస్ఫూర్తిగా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. అంతకుముందు ఆ తర్వాత
ఎలాంటి పరిస్థితుల్లో రిలీజ్ అయిందో మనందరికీ తెలుసు. గత 2-3 నెలలుగా దాదాపు 50 సినిమాల వరకు రిలీజ్ అయ్యి అందులో 2-3 సినిమాలు మాత్రమే సక్సెస్ అవ్వడం అనేది ఒక రకంగా అన్ని సినిమాలు ఫ్లాప్ అయినందుకు బాధపడుతూ, ఇన్ని సినిమాల మధ్య ఇన్ని ప్రతికూల పరిస్థితుల మధ్య విడుదలయ్యి సక్సెస్ అయినందుకు మా మిత్రులు దామోదర్ ప్రసాద్ గారికి, అలాగే వివేక్ గారికి, జగన్ గారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అంతకుముందు ఆ తర్వాత మరింత ఎనర్జీ ఇచ్చి ముందుకెళ్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది. అంటే యాక్చువల్గా ప్రొడ్యూసర్స్ టేస్ట్ అనేది క్లియర్గా తెలుస్తూ ఉంటుంది దాము గారిది. అంటే అలా మొదలైన సినిమా కానీ, అంటే ఆయన వే ఆఫ్ సెలెక్షన్ ఆఫ్ ద మూవీస్ చాలా ప్లెజెంట్గా, అంటే ఒక కామన్ ఆడియన్కి, అంటే ఒక ఫ్యామిలీస్ అందరూ వచ్చి చూసే విధంగా మంచి సినిమాలు తీస్తున్నారు. చాలా చాలా హ్యాపీగా ఉంది సార్. ఇలాగే ప్రతి సినిమా కూడా అన్నీ సక్సెస్ అవ్వాలని చెప్పి, అలాగే ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారి మూవీస్ అంటే నాకు బాగా ఇష్టం. అంటే అష్టాచమ్మ చూసాను, చాలా చాలా బాగుంది. అట్లాగే ఆయన కమింగ్ మూవీస్ అన్నీ కూడా ఇలాగే మంచి ఎనర్జీతో ముందుకెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాను. సుమంత్ అశ్విన్ గురించి అంటే ఈ సినిమాకి బిఫోర్ యాక్చువల్గా మా బ్యానర్లో ఒక సినిమా చేస్తున్నాడు తను. బట్ ఈ సినిమా సక్సెస్ మా సినిమా మీద ఇంకా జాగ్రత్త పెంచి ఇంకా బాగా తీయాలి, తన్ని ఇంకా ఒక రేంజ్లో నిలబెట్టాలనే ఒక చాలా పెద్ద బాధ్యతని తీసుకుని చేస్తున్నాం సినిమా. షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యి బాగా జరుగుతుంది. ఈ సినిమా 50 డేస్లో పాలు పంచుకున్న ప్రతి ఒక్క టెక్నీషియన్కి, నా డైరెక్షన్ టీమ్కి అందరికీ కూడా నా కంగ్రాట్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ సచ్ గుడ్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. కానీ సినిమాలో కానీ బ్యాక్ టు బ్యాక్ హాఫ్ సెంచరీస్ అంటే మామూలు విషయం కాదు. కంగ్రాచులేషన్స్ దాము గారు, కంగ్రాట్స్ టు ది ఎంటైర్ టీమ్. మోహన్, ఫ్రెండ్షిప్స్ మెయింటైన్ చేయడం చాలా కష్టం. అండ్ జస్ట్ ఎస్ వీ సా వెరీ ఎమోషనల్ నందిని రెడ్డి. ఒక మంచి సినిమా డెఫినేషన్ ఏంటో నాకు తెలీదు, బట్ యాజ్ అ డైరెక్టర్ టు స్టిక్ టు యువర్ కాన్షియస్ అండ్ మేక్ ద ఫిల్మ్ దట్ యూ రోట్ ఆన్ ద పేపర్ చాలా కష్టం. అండ్ ఈ సొసైటీలో టు బీ అ గుడ్ హ్యూమన్ బీయింగ్ ఇన్ దిస్ కాంపిటేటివ్ వరల్డ్ is also hard, but Mohan is all three of them. He's a good friend, a good filmmaker and a good human being. So congratulations Mohan. But no matter how nice he is, if he doesn't have cash as support, it's hard to make. So Ranjit Movies, I hope you make good films. Congratulations Damu garu. Congratulations to the whole team. And Mohan, I'm also a part of this film, though I was not in it. And Srini, out of the 50 days, 26 are because of you. Thank you so much everybody. Congratulations. Thank you. తెలియదు, బట్ చాలా బాగా యాక్ట్ చేశారు అశ్విన్ అండ్ ఈషా. స్వాతి కూడా అలాగే. సీను గారి డైరెక్షన్లో నేను వర్క్ చేయబోతున్నాను నెక్స్ట్. డైరెక్టర్ గారు చెప్పినట్టుగా నేను చెప్పాలనుకున్నాను ఆ మాట. డైరెక్టర్ గారు అందరి దగ్గర ఏమేమి ఉందో రాబట్టుకుంటారని, అది తప్పనేది ఇప్పుడు ఇవాళ చాలా క్లియర్గా చెప్పారు. అందరూ కొంచెం ప్రిపరేషన్గానే వస్తారు. డైరెక్టర్ గారు ఏంటంటే చాయిస్ బాగుంది ఆయనది, చాలా మంచి సెలెక్షన్. ఎవరిని ఆర్టిస్ట్ని కానీ టెక్నీషియన్ని కానీ కరెక్ట్గా సెలెక్ట్ చేస్తారు. ఆయన ఫ్రీడమ్ ఇస్తారు. ఫ్రీడమ్ ఇచ్చి నాకు ఇలా కావాలి అని చాలా సింపుల్గా తేలిగ్గా చెప్తారు. భయంకరంగా అలా పులి వస్తుంది, దేనుగు వస్తుంది అలా చెప్పకుండా ఒక మంచి ఫ్రెండ్లీగా మూవ్ అయ్యేసరికి మాకు కూడా ఒక ధైర్యం వచ్చి ఆ కొత్తదనాన్ని, పాత వాళ్ళైనా కొత్తతనం చేయగలుగుతాం. ఎవరైనా కొంతమంది పాత వాళ్ళు కొత్త చేయరని అనుకుంటారు. దాన్ని బ్రేక్ చేసింది నా విషయంలో మోహన్ కృష్ణ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. రంజిత్ మూవీస్లో నేను అసిస్టెంట్గా తంగప్పన్ మాస్టర్ అండ్ హీరాలాల్ మాస్టర్ వాళ్ళతో అసిస్టెంట్గా ఉన్నప్పుడు దాము గారు జస్ట్ అప్పుడు వచ్చి నిలబడి అలా చూసి వెళ్ళిపోయేవాళ్ళు. ఏంటా వస్తారు వెళ్ళిపోతున్నారు ఏం చెప్పారంటే 1 or 2 words ఏదన్నా చెప్పేసి వెళ్తారు. ఎందుకు అలా చేశారు, అలా డెకరేషన్ చేసి ఉండొచ్చు కదా అనేది కరెక్ట్గా. ఆ చాయిస్ కూడా చాలా కరెక్ట్. ఆయన అప్పుడే అబ్జర్వ్ చేసేదాన్ని నేను. దామోదర్ గారికి, మోహన్ గారికి అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ ఫస్ట్ మోహన్ గారు నన్ను ఆడిషన్కి పిలిచినప్పుడే నేను అసలు సెలెక్ట్ అవ్వను అనుకున్నాను. నేను చాలాసార్లు చెప్పాను, బట్ ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ అయినప్పుడు క్లైమాక్స్ సీన్ అన్నీ చేపించినప్పుడు నాకు తెలీదు, నాది ఫస్ట్ 5 days చూసి తీసేస్తారని చెప్పి. నాకు తెలియదు యాక్చువల్లీ. తెలుసుంటే టెన్షన్తో సరిగ్గా చేసేదని కాదు, కానీ నాకు తెలియకపోవడమే మంచిదైంది. అండ్
నాకు ముందు మూవీస్ నేను చాలా ఆడిషన్స్కి వెళ్ళాను కానీ లిటరలీ యాక్ట్ చేయలేదు నేను. కానీ నేను మోహన్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు స్క్రిప్ట్ ఇచ్చారనమాట. అంటే మూవీలో ఒక స్క్రిప్ట్ ఇచ్చి చేయమని చెప్పారు. అలానే కొన్ని 3-4 మూవీస్కి వెళ్ళాను కానీ చాలామంది ఏంటంటే యాక్టివ్గా లేను, ఆడిషన్ అంటే యాక్టింగ్ రాదు అని అలా అనుకున్నారు. అండ్ అదే నేను మోహన్ గారి దగ్గర అదే చేశాను. బట్ హీ బిలీవ్డ్ మీ. థ్యాంక్ యూ మోహన్ గారు. అండ్ నేను రష్ చూసిన తర్వాత, ఫైనల్ వర్జన్ చూసిన తర్వాత మోహన్ గారికి, మై డైరెక్టర్ మోహన్ గారికి నేను ఫోన్ చేశాను అనమాట. ఫోన్ చేసి ఒకటే చెప్పానండి, ఐ డోంట్ నో బాక్స్ ఆఫీస్లో ఐ కాంట్ బీ అంటే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నేను చూడలేదు. ఐ సా ఇట్ యునో ఫ్రమ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ నాకు చాలా బాగా నచ్చింది. ఐఎమ్ వెరీ వెరీ సాటిస్ఫైడ్ విత్ ద ఫిల్మ్. అంటే ఒక 100% వర్క్ సాటిస్ఫాక్షన్ అనేది వచ్చిందండి నాకు చూడగానే. సో బాక్స్ ఆఫీస్లో అది ఎంతవరకు జస్టిస్ చేస్తుందో లేదో అని నాకు తెలీదు మోహన్ గారు. బట్ డెఫినెట్లీ ఐఎమ్ రియలీ సాటిస్ఫైడ్. ఐమ్ వెరీ ప్రౌడ్ టు హ్యావ్ డన్ దిస్ ఫిల్మ్ అని చెప్పానమాట. బట్ రిలీజ్ అయిన తర్వాత నాకు ఇట్ వాజ్ అ డబుల్ బోనస్. ఎందుకంటే నాకు వర్క్ సాటిస్ఫాక్షన్ వచ్చింది, అట్ ద సేమ్ టైం ఆడియన్స్ దీనికి జస్టిస్ చేశారు. సో దీన్ని సక్సెస్ చేశారు. సో నాకు డబుల్ బోనస్ వచ్చిందండి బికాస్ ఆఫ్ మై సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అండ్ ఆల్సో ద సక్సెస్ ఆఫ్ ద ఫిల్మ్ ఇన్ ద బాక్స్ ఆఫీస్. అండ్ అలాగే ప్రొడక్షన్ టీమ్, రంజిత్ మూవీస్ బ్యానర్, వాళ్ళు సీరియస్లీ నన్ను చాలా బాగా ప్యాంపర్ చేశారండి. అండ్ ఇట్ వాజ్ రియలీ ఫెంటాస్టిక్ వర్కింగ్ విత్ దెమ్. అండ్ డెఫినెట్లీ ఫ్యూచర్లో కూడా ఐ వుడ్ లవ్ టు వర్క్ ఇన్ సచ్ బ్యానర్స్ అండి. And so thank you, the production team and Damu garu especially. He was very supportive. First time కలిసినప్పుడు ఆయన రూమ్లో ఆయన చాలా క్వైట్గా ఎక్కువ మాట్లాడలేదండి. అప్పుడు నాకు కొంచెం భయం వేసింది అనమాట, ఈషా చెప్పినట్టు. ఈవెన్ ఐ వాజ్ లిటిల్ స్కేర్డ్. బట్ 2-3 times కలిసిన తర్వాత బాగా ఫ్రీ అయిపోయాం. వి బికేమ్ ఫ్రెండ్స్ అండ్ ఇట్ వాజ్ రియలీ వండర్ఫుల్ బీయింగ్ విత్ హిమ్. ఐ షుడ్ థ్యాంక్ ద ఆడియన్స్, ఎందుకంటే వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్డ్లీ 100% ఈ ఫిల్మ్ని బాగా ఆదరించి బాగా సపోర్ట్ చేశారండి. సో అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అలాట్. నేను కాలేజీలో చదువుకునేటప్పుడు ఈ టైటిల్ చూసి అంతకుముందు ఆ తర్వాత ఒకటి గుర్తొచ్చిందండి. నేను డైలీ మార్నింగ్ కాలేజ్ అంటే మార్నింగ్ షో అండి, మధ్యాహ్నం కాలేజ్ అంటే మ్యాట్నీ అండి. మా మదర్తో ప్రైవేట్ క్లాస్ ఉందని చెప్పేసి ఇంగ్లీష్ సినిమాకండి ఫస్ట్ షో. అది గంటన్నరే ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది ఇంగ్లీష్ సినిమా చూడరు కాబట్టి రోజుకో సినిమా రిలీజ్ అయిపోతుంది బేవరండి. నేను త్రివిక్రము డైలీ కొత్త సినిమా చూసేవాళ్ళం. ఆ టైంలో ఒకసారి ఇలాగా ఇంగ్లీష్ ఎగ్జామ్ ఉందండి మన్నాడు, సినిమాకి వెళ్తాం. మా అమ్మ చూస్తుంది, ఆ ఫ్రెండ్ వచ్చి వెళ్ళిపోదాం అన్నాడు. ఉండరా నీళ్ళు పట్టుకుంటుంది, ఆ బింది అలా కిచెన్లో తీసుకెళ్ళగానే వెళ్ళిపోదాం మన ఇద్దరం. సరే అని చెప్పి బింది తీసుకుని అలా వెళ్ళిందండి మా అమ్మ కిచెన్లోకి. వెంటనే బయటికి వెళ్ళిపోతుంటే మా అమ్మ పూర్తి కిచెన్లోకి వెళ్ళకుండా అక్కడే బింది దింపేసి ఎరా ఎక్కడికే అని, అంటే సినిమాకి వెళ్తున్నాం అమ్మ అందుకని ఎరా పొద్దున్నలో రేపు పొద్దున్న ఇంగ్లీష్ ఎగ్జామ్ పెట్టి సినిమాకి వెళ్తారా అందుకని మా వాడు పెద్ద ఇంప్రెషన్ కొట్టేస్తానికి అవునంటే అందుకే ఇంగ్లీష్ సినిమాకి వెళ్తున్నాం అన్నాడు. అలా డైలీ సినిమాలు చూస్తూ ఉండేవాడండి. దానివల్ల ఒకరోజు ఈ టైటిల్ గుర్తురావడానికి కారణం మేము జూనియర్స్ అండి, సీనియర్స్ ర్యాగింగ్ చేసేవారు. వాళ్ళకి నేను కనపడతల్లా, నన్ను ర్యాగింగ్ చేద్దామంటే. ఎందుకంటే ఆడు పొద్దున రావట్లేదు, మధ్యాహ్నం రావట్లేదు, ఈడు ఎక్కడా కనపడట్లేదు. వాళ్ళు ఎప్పుడన్నా సండే థియేటర్కి వస్తే అక్కడ కనపడుతున్నాను నేను ఇంటర్వెల్లో అని ఒకరోజు వెళ్ళవలసి వచ్చిందండి. వెళ్ళాము. ఫైన్ ఆర్ట్స్లో ఏదో సెలక్షన్స్ జరుగుతున్నాయంటే ఆ రోజు అటెండెన్స్ కోసం వెళ్ళానండి. వెళ్తే వాళ్ళు కౌంటర్ వేస్తున్నారు. ఏంట్రా నువ్వు కాలేజీ రావా, ఫీజు ఇక్కడ కట్టి అక్కడికి వెళ్తుంటావా, నీకు సినిమా ముందుకి తర్వాతకి అంత తేడా తెలుస్తుంది ఏంట్రా, డైలీ సినిమాలో చూస్తున్నావు అంటాడు. ఏం తేడా ఉందిరా చెప్పరా, నువ్వు చూడకముందు చూసిన తర్వాత ఏం తేడా ఉంది అన్నాడు. ముందు చేతిలో డబ్బులు ఉన్నాయి, తర్వాత టికెట్ ఉందని చెప్పా. ఇందాక డైరెక్టర్ గారు చెప్పినట్టు ఏ ఆర్టిస్ట్ దగ్గర నుంచి మేమేం పిండుకోలేము, లాక్కోలేము, అది అలా రావాలంతే అన్నారు. ఒకసారి మా అమ్మ నన్ను ఏదో సినిమాలో చేస్తే రే నువ్వు బాగా ఎవరు చేశారా ఆ సినిమాలో ఉంది, ఎంతకాలం తీసుకో ఎందుకు అన్న. అలాగా ఆ ఆర్టిస్టుల నుంచి ఓవర్ఫ్లో వచ్చేస్తున్నా ఈయనకి ఎంత కావాలో అంతే తీసుకుని ఇంత బాగా ఈ సినిమాని తీసి నాకు ఇంకా ఎక్కువ ఆనందం ఈ సినిమా విషయంలో ఏంటంటేనండి, సుమంత్ సక్సెస్ అవ్వడం చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే తన పేరు మీద ఉన్న బ్యానర్ నుంచి ఈ రోజునున్న టాప్ హీరోలు అందరూ స్టార్ హీరోలు అయ్యారండి. అప్పట్లో నేను సుమంత్ ఆర్ట్స్లో చేసినప్పుడు అంతకుముందు నేనేం పెద్ద కమెడియన్ కాదండి. ఆదిత్య దయవల్ల ఆఫీస్కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నన్ను నమ్మి ఎంఎస్ రాజు గారు నా పక్కనే ఉండి ప్రోత్సహించి, ఫ్యాక్ట్ చెప్పాలంటే కూడా కొన్ని చోట్ల
నా రియాక్షన్ నిజంగా బాగోపోయినా సరే నాకు అప్పుడు ఏం చేయాలో తెలియదండి. నేను ప్రకాష్ రాజ్ గారిని అడిగేవాడిని, ఏమండి డైలాగ్ వచ్చినప్పుడు అప్పచెప్పేస్తున్నాను, తర్వాత అందరి ముఖాలు చూస్తున్నానండి, ఈ మధ్యలో ఏమైనా చేయాలంటారా అన్నాను. అంటే ప్రకాష్ రాజ్ గారు అన్నారు, లేదు తమ్ముడు, ఒకరోజు ఆయన కారు షూటింగ్ అయిపోయిందండి, అందరూ వెళ్ళిపోతున్నారు, నేను కంపెనీ కారు కోసం వెయిటింగ్. ప్రకాష్ రాజ్ గారు ఆపి ఎక్కడ కారు ఎక్క అన్నారు. వద్దు సార్ మీరు వెళ్ళిపోండి సార్. అన్నారు, అంటే మీరు రోజు షూటింగ్ రారు కదా, సార్ అది అలవాటైతే మళ్ళీ కష్టం ఉండదు, అంబాసిడర్ లెక్కలం, మీరు వెళ్ళిపోండి నేను అది ఎక్కుతాను అన్నాను. లేదు రారా నువ్వు ఎక్కి చెప్తానని బలవంతంగా ఎక్కించారండి. అది ఇప్పుడే 3 అయింది రా తెల్లారుజామని, అది వచ్చేటప్పటికి 4 అవుద్ది 5 అవుద్ది నీకు, నేనైతే దింపేస్తానంటే అప్పుడు తెల్లారుజామున త్రివిక్రమ్ పడుకుని ఉన్నాడు రూమ్లో, కింద నన్ను దింపేసి వెళ్తుంటే తను కిందకు వచ్చాడు. వీడు ఏదో రోజు కొడతాడు రా, అందుకే ఈయన ముందే కారు ఎక్కించుకున్నా, రేపు నేనేం చేయలేదు మీరు అనకుండా అన్నారని. అప్పుడు అది చెప్పిన అడ్వైజ్ అండి నాకు. ఆయన ఏమన్నారంటే, నాకు ఏం చేయాలి తెలియట్లేదండి మధ్యలో, అంటే కెమెరాని చూడరా, నువ్వు చేస్తావు అంటే నీకే తెలుస్తుంది, ఇంకొకరు చెప్తే తెలియదు అన్నారు. సరే సార్ అంటే ఒకసారి నాకు హోర్డింగ్ మీద నా ఫోటో చూసారంటే అప్పుడు అనుకున్నట్టు ఇది తెలిసిపోయింది, హోర్డింగ్ దాకా ఎక్కేసాడు. సుమంత్ ఆర్ట్స్ నుంచి మేమంతా ఎంత పెద్ద ఆర్టిస్టులు అయ్యాం ఈ రోజుని ఈ స్థాయిలో ఉన్నందుకు. ఆ సుమంత్కి న్యాయం జరగాలని ఫస్ట్ నుంచి కోరుకునేవాడినండి. తను చూస్తే చాలా సాఫ్ట్గా ఉంటాడండి మనిషి, కానీ చాలా ఫిజికల్ థింగ్స్ కొన్ని నేను కూడా ఇప్పుడు చూడలేదండి, ఎక్స్పెక్ట్ చేయలేదు. మస్కా షూటింగ్ జరుగుతుంది, ఆయన సినిమాలో ఇంట్రెస్ట్ ఉందని తెలిసింది. అక్కడ రామ్ సాంగ్ జరుగుతుందండి, నెక్స్ట్ నా సీన్ జరుగుతుందని వెయిటింగ్. ఇలా చూస్తే తను చేతుల మీద నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అదేంటి తను చేతుల మీద నడిచేస్తాడా, ఓహో అంటే మళ్ళీ నడనా అని తనే నేను అడగలేదు కూడా, ఏంటి చేతుల మీద నడిచేస్తావా మళ్ళీ అన్న సినిమా గారు అని చెప్పి మళ్ళీ వెళ్ళిపోయాడు. ఓహో చేతుల మీద ఇది ప్రాక్టీస్ చేయాలి అప్పుడు, ఓకే అనుకున్నాను అనమాట. అంటే సో ఇలాంటి జెన్యూన్ పీపుల్ నుంచి ఇంకా చాలా మంచి సినిమాలు రావాలని కోరుకుంటున్నాను. అలాగే మోహన్ కృష్ణ గారు, మీరు ఓన్లీ యూత్ అనే కాకుండా నాలో యూత్ అండ్ ఆఫ్తో కూడా ఏమైనా కొత్తది ట్రై చేయండి.